సో రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఒక గందరగోళ పరిస్థితులైతే ఏర్పడ్డాయి. ధరణి స్థానంలో భూభారతిని కొత్తగా తీసుకొస్తున్నాం. దాని పోర్టల్ పేరు మార్చి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి మాడ్యూల్స్ తగ్గించి ఇట్లా రకరకాల వార్తలైతే వింటున్నాం కదా. అయితే ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ చెప్పిండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. రిజిస్ట్రేషన్లకు ఈ స్లాట్ బుకింగ్ ఏప్రిల్ మొదటి వారంలో నూతన రిజిస్ట్రేషన్ విధానం. ఏప్రిల్ మొదటి వారంలో కొత్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుందట. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ. మంత్రి పొంగులేటి వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కనీసం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతుందని చెప్పారు. ఈ స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వస్తే 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అంచనా వేశారు. సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై సోమవారం ఆయన సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్ చేస్తే, ఇక్కడ కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోరి, నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ రిజిస్ట్రార్లను మంత్రి హెచ్చరించారు. బయటని కాదు, సబ్ రిజిస్ట్రార్లను హెచ్చరించిండు. నిషేధిత ఆస్తుల కోసం అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటి కోసం సపరేట్ పోర్టల్ పెడతారట. ఇప్పుడు ఈ ధరణి ప్లేస్లో ఏదైతే భూభారతి చేస్తారో అది కాకుండా సపరేట్ పోర్టల్ డిజైన్ చేస్తారు. దాంట్లో ఈ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ అన్నీ ఆ సైట్లో ఉంటాయి. భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచాలని మంత్రి సూచించారు. రెవెన్యూ శాఖకు వాటి వివరాలను అనుసంధానం చేయాలని సలహా ఇచ్చారు. ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ నువ్వు పోతే అక్కడనే వీళ్ళు నిషేధిత ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ సైట్లో మీరు చెప్తున్నటువంటి సర్వే నెంబరు ఆ జాగాలో కొట్టి చూస్తాడు రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దారులు. సో అక్కడ ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడు. సో ఇట్లా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సామాన్యులను నిరీక్షించే పద్ధతికి స్వస్తి చెప్పేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బోర్డ్స్ సేవలను అందుకోసం వినియోగించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను జిల్లా రిజిస్ట్రార్లు పెండింగ్లో పెట్టకూడదని మంత్రి కూడా నిర్దేశించారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు 2-3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నందున త్వరితంగా పరిష్కారం అయ్యేలా చూడాలని మంత్రి అయితే సూచించారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్లు ఆఫీస్కే పరిమితం కాకుండా ప్రతి వారం సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పారు. మొత్తానికైతే నిషేధిత ఆస్తుల కోసం ప్రత్యేక పోర్టల్, ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ 10 నిమిషాల్లో అయిపోతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేస్తే అధికారుల మీద చర్యలు ఉంటాయి.